హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బైక్ బ్లాస్ట్ విజన్ అండ్ ఈరోజు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి అమరావతి అనమాట. మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా అమరావతిలో బుద్ధుడి బొమ్మ దగ్గర అయితే ఉన్నాం. అండ్ బుద్ధుడి బొమ్మ అయితే మీకైతే చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా చూస్తున్నట్టయితే అదిగోండి బుద్ధుడి బొమ్మ ఎగ్జాక్ట్గా సూర్యుడు కూడా పైన ఉన్నాడు, బ్లాక్ కలర్లో ప్యూర్ గట్టిగా కనబడుతున్నాడు. అండ్ వచ్చేసి మనం ఈరోజు ఎందుకనంటే అమరావతిలో ఉంది రెండు మంచి మంచి ప్లేసెస్ అనమాట. దాంట్లో మెయిన్ వచ్చేసి బుద్ధుడి బొమ్మ, సెకండ్ వచ్చేసి టెంపుల్ అనమాట, శివుడి టెంపుల్. అండ్ ఆ టెంపుల్ దగ్గర కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. ఇది బుద్ధుడి బొమ్మ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి మనం అయితే అమరావతి నుంచి అయితే కోసూరు వెళ్ళే రూటు, కోసూరు నుంచి అయితే అమరావతి వెళ్ళే రూట్లో కరెక్ట్గా ఎస్బీఐ బ్యాంకు ఆపోజిట్లో అయితే ఒక రూట్ ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్గా భారత్ బంక్ పక్కన అనమాట. అదిగోండి ఎస్బీఐ బ్యాంక్ కూడా కనబడుతుంది కదా, దాని ఆపోజిట్లో అయితే ఈ రూట్ అయితే ఉంటుంది అనమాట. అందుకే దీని నుంచి అయితే మనం ముందుకు వెళ్తున్నట్టయితే మనమైతే ఎగ్జాక్ట్గా కోసూరు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు అమరావతి లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ గుడి కూడా నేనైతే మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. గుడి వచ్చేసి చాలా అంటే చాలా నీట్ అండ్ పీషియస్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. అండ్ ఒక 1 వీక్ 2 వీక్ బిఫోరే నేను ఆల్రెడీ గుడి దగ్గరికి అయితే వచ్చాను. బట్ అప్పుడు నేనైతే నా దగ్గర క్యామ్ లేక నేను వీడియో అయితే తీయలేదు. అండ్ ఇప్పుడైతే వీడియోని అయితే తీస్తున్నాను చూడండి. అండ్ దీంట్లో క్లారిటీ ఏంటంటే మనమైతే గుడి లోపల దాకా వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఎవరు ఆపారు, బట్ నేనైనా ఆగలేదు. ఎందుకంటే టికెట్స్ ఏమైనా ఉన్నాయేమనుకున్నాను, బట్ టికెట్స్ ఏమి ఉండవు నాకు తెలిసి. అందుకని నేనైతే ముందుకైతే వెళ్ళిపోయాను. మీకైతే కనబడుతుంది కదా, అదే అనమాట గుడి. ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్గా అయితే కనబడుతుందో. మన గుళ్ళోకి వచ్చేసి మన గుడికి కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే మనకు వచ్చేసి మన నది అయితే ఉంటుంది అనమాట, కృష్ణా నది. గుడి లోపలికి అయితే ఇదనమాట ఎంట్రింగ్స్. ఇక్కడ ఆపేసి బండి మనం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ నేనైతే ఇటు నుంచి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మనం పార్కింగ్ స్లాట్ కూడా చూపిస్తానని చెప్పేసి అయితే ఆగాను. పార్కింగ్ స్లాట్కి అయితే నేను తీసుకెళ్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చాలా రష్గా ఉందన్నమాట, అంటే వచ్చినట్టు దిగేసి లోపలికి వెళ్ళిపోవడం అలాగా, అందుకని చాలా హడావిడిగా ఉంది. అండ్ ఇక్కడైతే మీకైతే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది కూడా కనపడింది కదా. ఇంకా మనం ముందుకు వెళ్తా ఉన్నట్టయితే మనకైతే ముందైతే ఇంకొక లెఫ్ట్ టర్నింగ్ అయితే వస్తుంది. మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తామంటే మనకు నది అయితే క్లియర్గా కనబడుద్ది అనమాట. మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం చూడండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటు నుంచి కూడా ఒక ద్వారం అయితే ఉంది గుడి లోపలికి వెళ్ళడానికి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే పూర్తిగా వాటర్ దగ్గర దాకా తీసుకెళ్ళిపోవచ్చు బండిని. బట్ నేను అటు వెళ్ళలేదు, ఇక్కడ పార్కింగ్ స్లాట్ చూపిద్దామని ఇటైతే వచ్చాను. ఇక్కడైతే పార్కింగ్ స్లాట్ కూడా ఉందో చూడండి అనమాట. ఇక్కడైతే పార్కింగ్ అదిగోండి వెహికల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ పెట్టించారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అదిగోండి సెక్యూరిటీ మ్యాన్ కూడా ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే బ్యాక్ వెళ్ళిపోవాలి, ఇక్కడ వెహికల్ ఇప్పుడు ఆప్షన్ లేదని చెప్పేసాడు. అందుకని చెప్పి మనం అయితే రిటర్న్ అయితే చేసాం. అదిగోండి కృష్ణా నది అయితే మనకి అయితే కింద సైడ్ అయితే కనబడుతుంది కదా, అది కృష్ణా అనమాట. అండ్ మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనం వచ్చిన వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే చూపిద్దామని వచ్చాను. అండ్ 2 ప్లేసెస్ అయితే నేనైతే కవర్ చేసేసాను. ఇంకా చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇటు నుంచి అయితే డైరెక్ట్ నది దాకా వెళ్ళొచ్చు. బట్ నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే మీరు ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మస్ట్ విజిటబుల్ ప్లేస్ అనమాట. అండ్ నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది రావడానికి. ఈ రూమ్స్ అనమాట, అంటే ఎలాగంటే మనం ఒకవేళ ఉండాలనుకున్నా కానీ అమౌంట్ కట్టేసి ఇక్కడైతే స్టే చేయొచ్చు నైట్. అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఎవరు రూమ్ తీసుకోరు, కాకపోతే కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. తీసుకునే వాళ్ళు తీసుకుంటారని వదిలేసాను అనమాట. అండ్ మనకైతే ఇంకా అమరావతిలో ప్లేసెస్ అంటే ఈ 2 అయితే మస్ట్ విజిటబుల్ అనమాట, ఇంక వేరే నేను చెప్పుకోలేను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే చూడండి 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి వే మీద. అండ్ వీళ్ళు మనల్ని పిలిచారనమాట, ఎందుకంటే అసలు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి మనకైతే అడిగారు వీళ్ళిద్దరు. ఇంకో అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఈ అబ్బాయి అయితే అడిగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు వీడియోస్ అంటే దేనికి సంబంధించినవి ఏంటని. నేనైతే ఇలాగని నేను క్లారిటీగా అయితే చెప్పాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కావాలన్నా ఎగ్జాక్ట్ మీరు అక్కడికి వెళ్ళాలని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే అన్నాను. ఇంక మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగోండి ఆటో అయితే ఎటైతే తిరిగిద్దో అటైతే విజయవాడ వెళ్ళే రూట్ అనమాట. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మంగళగిరి లేకపోతే ఇంకా గుంటూరు వెళ్ళిపోతాం. అదే ఇదిగోండి ఆటో తిరిగినికి వెళ్ళి కనుక లెఫ్ట్ సైడ్ అయితే తీసేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మనకైతే ఇటు విజయవాడ వెళ్ళడానికి అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట. చూసుకున్నట్టయితే మనకి ఇటు స్ట్రైట్గా ముందుకు వెళ్తే బస్ స్టాండ్ కూడా అయితే వస్తుంది. బట్ నేను అంత దూరం వెళ్ళాను, బట్ బస్ స్టాండ్ అయితే కవర్ చేయలేదన్నమాట. ఎందుకనంటే నేను వేరే పని మీద వెళ్ళిపోయాను, ఆగలేదు. అండ్ ఇక్కడైతే బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట. బట్ నేను బస్ స్టాండ్ లోపలికి అయితే తీసుకెళ్ళలేదు వెహికల్, రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాకా వెళ్ళాను. అండ్ అక్కడ నుంచి అయితే నేనైతే రిటర్న్ అయ్యాను అనమాట. అండ్ ఇదే వీడియోలో మీ కంటిన్యూషన్ అయితే నేనైతే మన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ని అయితే చూపిస్తాను. ఎందుకంటే హాస్పిటల్ చాలా అసలు ఆ లొకేషన్స్ చూస్తే మీకైతే మైండ్ బ్లాంక్ అనమాట. అంత నీట్గా ఉంటుందంటే అసలు చెప్పుకోలేము, అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే 2 కొండలను పగలగొట్టేసి లోపల కట్టినట్టు కట్టారనమాట మొత్తాన్ని. ఇప్పుడైతే మనం ఎయిమ్స్ హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి అయితే చూపించుకుంటూ వస్తానమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఎయిమ్స్ హాస్పిటల్ వస్తుంది చూడండి.
అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే లగేజ్ బ్యాగ్ మొత్తం తీసుకొని వచ్చాను, ఇంటికాడ నుంచి వస్తున్నప్పుడు వీడియో క్యాప్చర్ అయితే చేశాను అనమాట. మీరు చూసుకున్నట్టయితే అదిగోండి ముందు మీకు ఎకో పార్క్ కూడా ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ స్టార్టింగ్ గేట్ దగ్గర ఎకో పార్క్, అండ్ లోపలికి వెళ్తే మాత్రం మనకి ఎయిమ్స్ హాస్పిటల్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అండ్ నేనైతే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ అయితే చూపిస్తాను, చూడండి ఒక నిమిషం. అండ్ వచ్చేసి మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి మొత్తం నేచర్ ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పుకోకూడదు. చాలామంది ఇది సండే కాబట్టి, నేను వెళ్ళింది సండే కాబట్టి చాలామంది ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్ సరదా తిరుగుకుంటూ వస్తున్నారు అనమాట. మనం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి వెహికల్స్ కూడా బాగానే ఉన్నాయి కదా, అదిగోండి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, బ్యాచ్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నారు ఎకో పార్క్లో. మొత్తం తిరిగి బయటకు వచ్చారన్నమాట ఇందాలే. అండ్ మనం చూసుకున్నట్టయితే ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్లో అయితే మనకైతే ఎకో పార్క్ అయితే కనబడిద్ది. రైట్ సైడ్ అయితే ఎకో పార్క్ ఉందన్నమాట. నేను అటు సైడ్ అయితే తిప్పుతాను, కాదే వెయిట్ చేసేయండి. చూడండి ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఎంట్రింగ్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇదిగోండి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది ఎకో పార్క్ అనమాట. ఇంకా మనం ముందు చూసుకున్నట్టయితే మనకైతే వాచ్మెన్స్ కూడా ఉన్నారు. మ్యాక్సిమం చాలా వరకు వాచ్మెన్లు అయితే ఉన్నారన్నమాట. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయితే మనకి లోపలికి వెళ్తాం. ఎయిమ్స్ హాస్పిటల్ మొత్తం 7 లోపలే 7 బ్రాంచెస్ లాగా ఉన్నాయి అనమాట. 1 2 కాదు 7 ఉన్నాయి మొత్తం. నేను 6th అండ్ 7thలో మా ఫాదర్ అండ్ మదర్ అక్కడ ఉన్నారు. మామూలుగా అంటే ఇటు వీడియో తీసుకుంటే అటు తిరిగి కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అనుకుని అయితే వచ్చేసాను అనమాట. అండ్ లోపల మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఎయిమ్స్ కాలేజ్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ల్యాబులు చాలా వరకు దగ్గర 50 acres ఆఫ్ బిట్ ఉంది. ఇది మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. హాస్పిటల్ కూడా హైజీనిక్ హాస్పిటల్ అనమాట. ఆల్ ఇండియాలో ఇదే పెద్దది చూడడానికి కూడా. నేను వచ్చిన దాంట్లో అయితే నాకు కనబడింది మస్ట్ విజిటబుల్ ప్లేస్ అనమాట. నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చిద్ది. అంటే ఇంత కష్టపడి కట్టినందుకు ఇది బాగుందనమాట. అండ్ చాలా హైజీనిక్గా అయితే ఉంటుంది హాస్పిటల్ కూడా చూడడానికి. అండ్ మనం అయితే ఇక్కడ కూడా మనకు పార్కింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ఎందుకంటే హెవీగా వెహికల్స్ అయితే రావడానికి అయితే ఆప్షన్ లేదని చెప్పేసి మనకైతే పార్కింగ్ కూడా ఇచ్చాడు. ఒకవేళ అంబులెన్స్లు హడావిడిగా వస్తూ ఉంటాయని చెప్పేసి పార్కింగ్ కూడా ఉందన్నమాట. ముందు పైన మనకు కనబడుతుంది కదా, ఇదైతే పార్కింగ్. అటు సైడ్ మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే లెఫ్ట్ కట్ అవుతే మనం పైకి వెళ్ళిపోతాం. అండ్ పై నుంచి కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే మా మదర్ అండ్ ఫాదర్ అక్కడే ఉన్నారనమాట. అది కొన్ని ఇక్కడ. అండ్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ మీకైతే చూపిస్తాను. ఇది కూడా ఎయిమ్స్ హాస్పిటల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు NVGN బైక్ బ్లాస్ట్ NVGN. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.